అసలు ఇందులో ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో అనేది కూడా నాకు తెలియదు. పడిందనమాట, బైక్ అయితే మొత్తం కాలిపోయింది. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో నేను ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసి 15 days పైన అయిపోతుంది. ఇక్కడే ఉన్నాను. బైక్కి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకే నేను బైక్ తీయలేదు. రీసెంట్గా దాన్ని అయితే సర్వీస్కి ఇచ్చాను, పెయిడ్ సర్వీస్. సో ఒక 4 days నుంచి సర్వీస్ సెంటర్లోనే ఉంది బైక్. అది ఇప్పుడు ఆ బైకింగ్ తీసుకోవడానికి వెళ్దాం మనం. ఎస్టిమేషన్ అయితే అరౌండ్ 6,000 to 8,000 లోపు అవుతుందని చెప్పాడు. ఆ రిపేర్స్ ఏంటి ఏమేమి అయినాయి కూడా మీకు కరెక్ట్గా నా బైక్ వచ్చిందో చెప్తా. ఇదేమో నా బైక్ కాదు, ఇది రఫీ బైక్ ఇది. సో ఈ బైక్ ఏంటంటే వర్షన్ 1 ఇది, MT-15 వర్షన్ 1 ఇది. రీసెంట్గా నేను దీనికి కూడా మైలేజ్ టెస్ట్ అయితే చేసాము. అది వ్లాగ్ చేయలేదు ఎందుకంటే వర్షన్ 2 మీద మైలేజ్ టెస్ట్ చేశాను కదా అని వర్షన్ 1 మీద మైలేజ్ టెస్ట్ చేయలేదు. బట్ కానీ సేమ్ టైం రెండు ఒకేసారి మైలేజ్ టెస్ట్ అయితే చేసాము. ఇది 48 ఇచ్చింది మైలేజ్. ఎందుకంటే దీనికి టైర్స్ కూడా నార్మల్గా మామూలు టైర్స్ కాకుండా, రోడ్ టైర్స్ కాకుండా అడ్వెంచర్ టైర్స్ అయితే వేయించాడు. మా వాడు కొంచెం ఆఫ్ రోడింగ్ వెళ్తూ ఉంటాడు ఎక్కువ. సో అందుకే ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే వేయించాడు దీనికి. లేకపోతే ఇది కూడా అరౌండ్ మైలేజ్ ఒక 50 అబోనే ఇచ్చిండిద్ది. 50 to 54 దాకా ఇచ్చేది. నాదైతే మాత్రం 54 దాకా ఇచ్చింది. చాలా రోజులు అవుతుంది బైక్ తీసి. అసలు బైక్ ఈ మధ్యలో అసలు తీయలేదు. సో వ్లాగ్స్ కూడా కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను. అందుకే ఇంక ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 వ్లాగ్స్ దాకా అన్నీ హైదరాబాద్ దగ్గరలో ప్లేసెస్ వస్తాయి. టైర్స్ వాళ్ళేమో పికప్ కూడా అంత లేకపోవట్లేదు. ఇప్పుడు నా బైక్ సర్వీస్ ఇచ్చిందేమో మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది కదా, కరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఆపోజిట్లో యమహా షోరూమ్ ఉంటుంది. అక్కడైతే సర్వీస్కి ఇచ్చాను నేను. మామూలుగా ఎప్పుడు నేను ఇక్కడ విజయవాడ వస్తే మాత్రం కానూరులో ఇస్తాను సర్వీస్కి. లేకపోతే అక్కడ అమీర్పేట దగ్గర ఒక సర్వీస్ సెంటర్ ఉంది హైదరాబాద్లో బైక్. లేకపోతే ఇక్కడికి వస్తే కానూరులో ఇస్తాను సర్వీస్. ఈసారి చేంజ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఇచ్చాను. ప్లానింగ్ ఏంటంటే బైక్ జీటీ మీద వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఈ సర్వీస్ సెంటర్కి జీటీ మీద వెళ్దాం అనుకున్నా. ఒక వ్లాగ్ జీటీ మీద కూడా చేసినట్టు ఉంటుంది అనుకున్నా. బట్ కానీ జీటీ కూడా సర్వీస్లోనే ఉంది. సో అందుకే ఈ MT తీశాను. దీనికి కూడా వెనక టైర్స్ ఏం బాగాలేదు, రీసెంట్గానే వేయించాడు టైర్స్. బట్ కానీ ఏంటంటే అప్పుడే అరిగిపోయినాయి అనమాట. అండ్ దీనికి ఏంటంటే ఫ్రంట్ సేమ్ నా బైక్ ప్రాబ్లం లాగే ఎదురు ఆయిల్ ఫోర్క్ ఉంటుంది కదా, ఆయిల్ ఫోర్క్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో కొత్తది వేయించాము నిన్నే. ఓటండి ఇది కూడా స్టాప్ చేస్తారు ప్రొడక్షన్ని. కానీ కార్ అయితే మాత్రం సెక్సీ ఉంటుంది అసలు. సో BRTS రోడ్ అయితే ఎక్కేసాం. అలాగే పక్కన పడేసా. ఒక లాస్ట్ వ్లాగ్ నేను చేసింది ఒక 15 days బ్యాక్ ఏమో. అప్పటి నుంచి GoPro కూడా పక్కనే పెట్టేసా, హెల్మెట్ అలా పక్కన పెట్టేసా. అసలు ఇందులో ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో అనేది కూడా నాకు తెలియదు. వ్లాగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తాం వాయిస్ అవుతుందో లేదో. వాయిస్ రాకపోతే మాత్రం ఈ వ్లాగ్ ఇంకా పుచ్చకాయే. సో ఇక్కడ రీసెంట్గా అంబేద్కర్ స్టాట్యూ కూడా లాంచ్ చేశారు. లాంచ్ అంటే ఇనాగ్రేట్ చేశారు. ఎంట్రీ టికెట్ 5 rupees అంట. సో ఎవరైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్ళండి. మన ఇదివరకు PWD గ్రౌండ్స్ ఉండేది కదా, PWD గ్రౌండ్స్లో అయితే మాత్రం ఆ స్టాట్యూని పెట్టారు. బాగా చేశారు. ఆ డ్రోన్ షో కూడా చేశారు ఆ రోజు నైట్. జై శ్రీరామ్. సో బండి అయితే సర్వీస్ అయిపోయింది ఇక్కడ నుంచి. బాయ్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇవన్నీ బాగా చేశాడు సర్వీస్ అయితే మాత్రం. ఇప్పుడు బైక్ మళ్ళీ కొత్త దానిలో రెడీ అయిపోయింది. కాకపోతే సర్వీస్ రేట్ మాత్రం దోలు తీరిపోయింది నాకు. మొత్తం మీద అరౌండ్ 7,000 దాకా అయ్యింది. సో ఏమేమి రిపేర్స్ వస్తున్నాయి, ఏమేమి రిపేర్స్ చేశారనేది అయితే మనం వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. చాలా రోజులు అవుతుంది బైక్ ఫుల్ ట్యాంక్ చేయించి. మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకుంటే ఓకే ఓకే ఓకే. బంక్ ఉంది.
ఓకే. సో సర్వీస్ చేయించాక ఇదే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ 8.35 లీటర్స్. చాలు 9. సో అది ఇప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత బైక్ అయితే మాత్రం రైన్ అని వెళ్తుంది. ఇప్పుడు బాగుంది కండిషన్ బైక్ది అయితే. సో యాక్చువల్లీ ఈ బైక్కి మనం ఏమేం చేయించామంటే ఫ్రంట్ ఫోర్క్ బెండ్ ఒకటి ఉందన్నమాట. ఫోర్క్ బెండ్ ఒకటి, కంప్లీట్ హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేయించేసా. ఇప్పుడు కొంచెం హ్యాండిల్ బార్ కూడా పట్టుకుంటే కొంచెం వైడ్గా ఉంది. యాక్చువల్లీ నా పాత హ్యాండిల్ బార్ అయితే ఇలా ఉండేది, ఇక ఇప్పుడు నాకు చూస్తున్నారు కదా ఇలా ఉండేది అనమాట. ఇప్పుడు ఇంత వైడ్ అయింది చూడండి. ఇక్కడ క్లియర్గా చూస్తే డాట్ కనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో అదంతా కూడా ఎక్స్ట్రాగా వచ్చిందనమాట ఇదంతా కూడా. సో కొంచెం విడుతుంది, త్వరగా అలవాటు అయిపోద్ది. మనకంతసేపు గట్టిగా ఒక 100 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇది కొంచెం కంఫర్టబుల్ ఉంది కాకపోతే హ్యాండిల్ బారు. అండ్ ఇంకా మొత్తం నార్మల్ బేసిక్ సర్వీసు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే అవుట్ సైడ్ లేబర్ ఛార్జ్ అని ఎక్స్ట్రా అదొక 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ బ్యాటరీ కూడా చేంజ్ చేయించేసా. ఛార్జ్ పెడతాన్నారు బ్యాటరీకి, బట్ కానీ 1 ఇయర్ పైన అయిపోయింది బ్యాటరీ కూడా. సో అందుకే నేను కొత్తది తీసేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నైట్ టైం రైడ్స్ చేస్తున్నప్పుడు పొరపాటును కానీ బండి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పుష్ చేసుకొని స్టార్ట్ చేసుకొని అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. చెప్పడం మర్చిపోయా, అది ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయిందనమాట సర్వీస్ సెంటర్లో. ఎవరిదో బైక్, అది బ్యాటరీ స్పార్క్ వచ్చేసి ఆయిల్ దాని మీద పడిందనమాట. బైక్ అయితే మొత్తం కాలిపోయింది. సర్వీస్ చేయించుకునేటప్పుడు మర్చిపోమాకండి, మనకి ఎప్పుడైనా సరే నార్మల్ చిన్న సర్వీసెస్ చేసినప్పుడు, బేసిక్ సర్వీస్ చేసినప్పుడు, కూలెంట్ ఏమైనా యాడ్ చేసినప్పుడు మనం కూలెంట్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. మనకైతే మామూలుగా బాటిల్ ఇవ్వాలి, చాలామంది ఇవ్వరు. నేను లాస్ట్ టైం ఒకసారి సర్వీస్ చేయించినప్పుడు రిటర్న్ తీసుకున్నా రిమైనింగ్ది. అండ్ ఇప్పుడు చేయించిన దానికి కూడా నేను రిమైనింగ్ తీసేసుకున్నా బాటిల్. అది ఎందుకంటే నార్మల్గా మనం ఎప్పుడైనా కూలెంట్ తగ్గినప్పుడు మనమే వేసేసుకోవచ్చు అది. లేకపోతే చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు లోకల్ సర్వీస్లో ఇస్తున్నాం కదా, లోకల్ షాప్స్లో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూలెంట్ వేసేస్తారు. సో గైస్, అది వాళ్ళకి బ్లాగ్ అయితే మాత్రం ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.